హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 30, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి నవంబర్ 30, 2024లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఒక అంశాలు చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి రైతు పండుగ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో మరి ఇది మహబూబ్నగర్లో నిర్వహిస్తున్నారు రైతు పండుగ అనే కార్యక్రమాన్ని. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రైతు పండుగ అనే పేరుతో తెలంగాణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే రైతుల సంబంధించిన విషయంలో వ్యవసాయ రంగ సంబంధించిన పురోగతి పైన ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పండుగ అనే మరొక కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది December 7, 2024. అసలు ఏంటి మరి పెద్ద పండుగ అంటే ఇది విద్యా సంబంధిత కార్యక్రమం, ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13వ జాతీయ విత్తన సదస్సు 13th నేషనల్ సీడ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు 2024 సంబంధించిన సదస్సు. మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి పెయింజిల్ తుఫాన్ మనకి వార్తల్లో ఉంది. సో మరి తీరం దాటబోతుంది, దాని ప్రభావం అనేది కనబడుతూ ఉంది మనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీతల హేచరీ అంటే పీతల్ని కృత్రిమ ప్రజననం ఇలాంటి పద్ధతి ద్వారా పెంచి వాటిని రైతులకు అందజేసే కార్యక్రమం అన్నాడు పీతల హేచరీ. ఎట్లయితే మన పౌల్ట్రీ ఫామ్లలో కోడి పిల్లల్ని ఎట్లయితే చేస్తారో అదేవిధంగా ఇక్కడ పీతల హేచరీని దేశంలో రెండవది ఏర్పాటు చేస్తున్నారు. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలండి. ఇవన్నీ ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో మరి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. మనకి రైతు పండుగ సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంటే నిన్న ఈరోజు అన్నమాట, November 29 అండ్ November 30 సో 2024. సో ఈ 2 తేదీలలో మనకి రైతు పండుగ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది మహబూబ్నగర్ అండి, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్లో సో దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ రోజున జరగబోయే కార్యక్రమానికి సో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు. అంటే December 7, 2024న తెలంగాణ ముఖ్యమంత్రిగా సో యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఈ 1 ఇయర్లో అంటే ఈ 1 ఇయర్లో సాధించినటువంటి సంబంధించిన కార్యక్రమాల సంబంధించిన పురోగతి పైన సాధించిన విజయాలపైన ఒక చర్చించే కార్యక్రమమే, ఒక సమావేశమే ఈ రైతు పండుగ అనే కార్యక్రమం అనమాట. మరి రైతు పండుగ ద్వారా సో మనకి ఇచ్చే మెసేజ్ ఇక్కడ ఏంటంటే గతంలో మేనిఫెస్టోలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించడం జరిగింది. అది మేము కొంతవరకు చేయడం జరిగిందని చెప్పడం. అంతేకాకుండా ఒక సంవత్సర కాలంలో వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 54,280 కోట్లండి. 54,000 సో 54,280 కోట్లని మేము ఒక సంవత్సర కాలంలో వివిధ కార్యక్రమాలకు అమలు చేసాం. అందులో మనకి రైతు రుణమాఫీ కానివ్వండి, లేదా రైతు బీమానే కానివ్వండి, దాంతోపాటుగా మనకి రైతు భరోసా అంటే ప్రారంభంలో మనకి ఇవ్వడం జరిగింది. అది రైతు బంధు పేరుతో గతంలో అది ఇచ్చామని చెప్పేసి ఇట్లా చెప్పడం జరుగుతుంది అనమాట. మొత్తం కూడా 54,280 కోట్లు. సో వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 1 ఇయర్లో ఇంత ఖర్చు పెట్టిందని చెప్పేసి ఒక ప్రకటన అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా చేశాము. అంటే 22,067 మంది లబ్ధిదారులకి సుమారు 18,000 కోట్ల రూపాయలను కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. సో మరి అంతేకాకుండా ఈ రోజున మరో 3,000 మంది రైతులకు కూడా అలా చేస్తామని చెప్పేసి ఇక్కడ అంటే చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది అంటే ఈరోజు ఒక 3,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రకటించబోతున్నారని చెప్పి న్యూస్లో ఉంది. మనకైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రైతు పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్వహించింది, వ్యవసాయ రంగానికి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 1 ఇయర్లో ఎంత ఖర్చు పెట్టింది, ఇలాంటి నేపథ్యాన్ని మనకి అడిగే అవకాశం ఉందండి. ఇది మనకి సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాంతీయ అంశంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద పండుగ. సో మరి పెద్ద పండుగ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తుంది.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 2024 పెద్ద ఎత్తున అనమాట ఒకటేసారి మొత్తం కూడా అంటే ఇక్కడ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ని కూడా పెట్టబోతున్నారు. అంతేకాకుండా ఎవరైతే విద్యారంగంలో అంటే అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళారో అలాంటి వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా తీసుకొని లేదా సంస్థల యొక్క భాగస్వామ్యం తీసుకొని మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు వేయాలి ఈ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సెక్టార్లో అని చెప్పేసి ఇక్కడ పెద్ద పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం, ఎంగేజ్ చేయడం అండ్ ఎంపవర్ చేయడం అంటే సాధికారత సాధించే విధంగా రాజకీయాలు అతీతంగా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా పాఠశాలల మౌలిక సదుపాయాలతో పాటుగా పాఠశాలల అభివృద్ధికి ఇలాంటి విధంగా కృషి చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే పెద్ద పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఇది డిసెంబర్ 7 అంటే వచ్చిన నెల 2024 డిసెంబర్ 7 ఇది నిర్వహించబోతున్నారు. పెద్ద పండుగ అనే కార్యక్రమం అండి. దాని యొక్క ఉద్దేశం ఏంది? ఎడ్యుకేట్ చేయడం, ఎంగేజ్ చేయడం అంటే వివిధ రంగాల్లోకి విద్యార్థులను ఆ విధంగా కృషి చేయించడం అండ్ ఎంపవర్ చేయడం, సాధికారత చేయడం అంటే సంబంధించినటువంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఇది మనకి ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ అనేది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. పెద్ద పండుగ చూడండి, అది రైతు పండుగ తెలంగాణ రాష్ట్రంలో, పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనమాట. సో ఈ నేపథ్యం. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ దీంతో పాటుగా వీటితో పాటుగా మనం చూస్తే ఇంకా మనకి 13వ జాతీయ విత్తన సదస్సు అండి. మరి 13వ జాతీయ విత్తన సదస్సు అనేది ఎక్కడ నిర్వహించడం జరిగింది? మరి 13వ జాతీయ విత్తన సదస్సు మనకు వ్యవసాయ రంగం నేపథ్యంలో క్వశ్చన్స్ మనకు ఉంటాయి కాబట్టి మరి 13వ విత్తన జాతీయ సదస్సు లేదా జాతీయ విత్తన సదస్సు నేషనల్ సీడ్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటామండి ఇంగ్లీష్లో అయితే. మరి విత్తన సదస్సు నవంబర్ 29 and 30 2024 నవంబర్ 9 and 30 2024 ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇది ఒడిశాలోని భువనేశ్వర్లో నిర్వహిస్తున్నారు. ఎక్కడండి క్షమించండి, ఇది వారణాసిలో, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్వహించడం జరిగింది. మరి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వర్చువల్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మరి వీరి గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ రోజున మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇందులో పాల్గొనడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఐకార్, ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారంటే ఐకార్ అనే సంస్థ అండి. ఇది మన ఐకార్ అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ అని చెప్పేసి అంటాం ఐకార్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ. మరి ఈ సంస్థకి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి హిమాంశు పాఠక్ అండి. హిమాంశు పాఠక్ అనేవారు ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇటీవల కాలంలోనే ఐకార్ యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 109 అంటే మన భారతదేశం అభివృద్ధి చేసినటువంటి, మన భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి, ఐకార్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినటువంటి 109 నూతన పంటల వంగడాలని అంటే వెరైటీస్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగిందనమాట. ఇది నేపథ్యం. ఈ విత్తన సదస్సు అంటే జాతీయ విత్తన సదస్సు ఎక్కడ నిర్వహించారు, దాని విశేషం ఏంది, ఇలా అడిగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే మనకి ఈ సీడ్స్ అనేది ఇంపార్టెంట్ మనకి అగ్రికల్చర్లో. మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతర్జాతీయ విత్తన సంస్థ కూడా ఉందో మనకు ఉంది. దాన్ని మనం ఇస్టా అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ విత్తన సంస్థని ఇస్టా అంటాం. ఇస్టా అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఇస్టా అంటాం. దీనికి అధ్యక్షుడు కూడా ప్రజెంట్ మన భారతీయుడే, మన తెలుగువాడే పనిచేస్తున్నారు. వారు కుసులోతు కేశవులు అండి. కుసులోతు కేశవ్ గారు, కుసులోతు కేశవులు అనేవారు మనకి మన తెలుగువారు వరంగల్కి చెందినటువంటి వీరు ప్రజెంట్ ఇస్టాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేపథ్యంలో ఈ సదస్సు కొంచెం మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మరొక అంశం ఇక్కడ ఏంటంటే పెయింజిల్ తుఫాన్ అండి. పెయింజిల్ తుఫాన్. మరి పెయింజిల్ తుఫాన్ న్యూస్లో ఉందండి. ఇది ఎక్కడ ఏర్పడింది, ఎక్కడ అంటే పెయింజిల్ సైక్లోన్ అని చెప్పేసి అంటున్నాం. ఇది మనకి నవంబర్ చివరి వారంలో నిన్ననే మనకి ఇది
సో మనకి అంటే ప్రకటించడం జరిగింది. ఇది పేరు ఎవరు పెట్టడం జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడుకు ఇది కొంచెం ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యం, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతుంది. మరి పేంజిల్ తుఫాన్ ఈ తుఫాన్కి ఎలా అడగవచ్చు అంటే నవంబర్ 2024లో నవంబర్ చివరి వారం 2024లో పేంజిల్ తుఫాన్ అనేది ఏర్పాటు చేయబడి వచ్చింది. మరి ఇది బంగాళాఖాతంలో ఏ భాగంలో వచ్చింది, ఏ సంబంధ డైరెక్షన్ అంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది తుఫాను. సో దీని ద్వారా మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే మనకి పేంజిల్ తుఫాన్కి ఈ తుఫాన్కి పేంజిల్ అని ఎవరు పేరు పెట్టడం జరిగింది అంటే పేంజిల్ అనేది ఏ దేశం పేరు పెట్టడం జరిగింది అంటే సౌదీ అరేబియా దేశం అండి, సౌదీ అరేబియా దేశం. సో మనకి ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఆ తుఫాన్లకి ఏ దేశం పేరు పెట్టింది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐఎండి అనే సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఉంది, అంటే ప్రపంచ వాతావరణ అధ్యయన సంస్థ ఉంటుంది, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే ఏవైతే తుఫాను తాకిడికి ఎక్కువైతే గురవుతున్న దేశాలు ఉన్నాయో అవి ఈ యొక్క తుఫాన్ల పేర్లను సూచిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్రమంలో ఈసారి ఈ నైరుతి బంగాళాఖాతంలో వచ్చినటువంటి తుఫానుకు పేంజిల్ అని పేరు పెట్టడం జరిగింది. సో మరి సౌదీ అరేబియా దేశం అనమాట. ఆ నేపథ్యం చూసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని అధ్యయనం చేసేది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అయితే భారతదేశంలో మరి వాతావరణాన్ని అధ్యయనం చేసే సంస్థ ఐఎండి సంస్థ అండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటాం. సో ఐఎండి అనే సంస్థ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ నేపథ్యం ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ పీతల హ్యాచరీ అని చెప్పేసి అంటాం. ఏంటి అంటే పీతల్ని అక్కడ పీతల్ని కృత్రిమ ప్రజనన వివిధ పద్ధతుల ద్వారా దాన్ని అక్కడ పీతల్ని కృత్రిమ ప్రజననం ద్వారా సృష్టించడం జరిగింది. ఏం చేస్తుంది అంటే దాన్ని మనకు ఎవరైతే రైతులు పీతల్ని ఆ విధంగా పెంచుకుంటారో సో వాళ్ళకి కమర్షియల్గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అనమాట. ఇది పీతల హ్యాచరీ. ఈ పీతల కంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి మన సముద్రంలో లేకపోతే కృత్రిమంగా పెంచినటువంటి ఏదైతే ఆక్వా కల్చర్ ద్వారా పెంచినటువంటి పీతలకి అంతర్జాతీయ పరంగా చాలా డిమాండ్ అనేది ఉంది అనమాట, చైనా, వియత్నాం లాంటి దేశాల్లో. ఈ క్రమంలో భారతదేశంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పీతల్ని చేపల్ని ఎట్లయితే పెంచుతామో అదేవిధంగా పీతలను కూడా పెంచుతారు. అలా పీతలు కావాల్సిన వాళ్ళు చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేసింది. అలా కాకుండా మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోనే సో పీతలు అవైలబుల్గా ఉండే విధంగా పీతల హేచరీని ఏర్పాటు చేస్తున్నట్లు సో ప్రకటన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరు దీన్ని ప్రకటన చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు 2,75,00,000 దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఈ పీతల హేచరీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అంటే పీతల హేచరీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అంటే ఇది సో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సో కాట్రేనికోట మండలం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు పీతల హేచరీని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సో కోనసీమ జిల్లా ఏ మండలం అంటే అది కాట్రేనికోట మండలం అండ్ చిరయానం గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు 5 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడ కృత్రిమంగా సో వాటిని ప్రజననం జరిపేట్లా ఏం చేస్తారంటే రైతులకు అందజేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకు దేశంలో పీతల హ్యాచరీ అంటే ఇది రెండవది అనమాట. అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి పీతల హ్యాచరీ అనేది ఇది రెండవది. మరి వాట్ అబౌట్ ది ఫస్ట్? మొదటిది ఇది మన భారతదేశంలో ఏర్పాటు చేయబడేటువంటి మొదటి పీతల హ్యాచరీ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది చెన్నైలో ఉంది, తమిళనాడులోని చెన్నైలో ఉంది. రాజీవ్ గాంధీ ఆక్వా సెంటర్ ఫర్ ది ఆక్వా కల్చర్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క సెంటర్ని ఏమంటామంటే ఇక్కడ రాజీవ్ గాంధీ సో ఆక్వా సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ అనే పేరుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇది దేశంలో ఇది మొదటిది అండ్ రెండవది ఇక్కడ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఆధారితంగా నేర్చుకోవాలి మొదటిది రెండవది ఏంటి అని చెప్పేసి. ఎవరు దీన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా సో ఈ ప్రాంతంలో ఎవరైతే పీతల్ని పెంచాలనుకుంటున్నారో చేపలు ఎట్లయితే పెంచుతారో పీతల్ని సో వాళ్ళకి రైతులకి చాలా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇవ్వండి మనకి ఈరోజు మనకి
నవంబర్ 30, 2024 ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ అండి. సో ఇంకా మరింతగా ఈ కరెంట్ అఫైర్స్ పైన మరింత వివరణ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు మీకు మీరు ఒక గూగుల్ ప్లే స్టోర్ నుండి భిక్షపతి సార్ క్లాసెస్ అండి, భిక్షపతి సార్ సో ఆన్లైన్ క్లాసెస్ యాప్, సో భిక్షపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సో మీకు మరింత సమాచారం ఉంటుంది అండ్ వివిధ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్వాలిటీగా ఒక కంటెంట్ని కరెంట్ అఫైర్స్ పాయింట్ యాప్లో అందించడం, అంతేకాకుండా ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉండడం, తక్కువ కంటెంట్ చెప్పడం అండ్ అది ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉండడం, అంతేకాకుండా మీ టైంని వేస్ట్ చేయకుండా సో అనవసరమైన విషయాలు చెప్పకుండా ఓన్లీ టు ద పాయింట్ చెప్తూ ఖచ్చితంగా ఒక 90+% సంబంధించినటువంటి బిట్స్ వచ్చే విధంగా మన నోట్స్ నుండి మన క్లాస్ నుండి వచ్చే విధంగా మేము ఆ విధంగా మేము కూడా ప్రిపేర్ అయ్యి మీకు చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మీది ఉపయోగపడుతుంది. సో మీరు ఇంకా మరింతగా సంబంధించినటువంటి సమాచారం కావాలంటే గూగుల్ ప్లే స్టోర్లో భిక్షపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీడియో సార్ ఇది